వృషభ రాశి వారు మహాలయల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో, పితృదేవతలకు ఆశీస్సులు పొందిన తర్వాత వీరికి ఎలాంటి యోగం ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. తెలుపు వస్త్రాలను బ్రాహ్మణులకి దానం ఇవ్వడం కానీ, గోమాతకు నవధాన్యాలను నానబెట్టి పితృదేవతలపైన వాటికి ఆహారం ఏర్పాటు చేయడము, కుక్కలకు, కాకులకు, వారు పెద్దవారికి ఏదైతే తృప్తిగా ఆహారాన్ని భుజించేవారో వారి వంశాచార ప్రకారంగా వాటిని కాకులకు, కుక్కలకు ఏర్పాటు చేయడం వలన అద్భుతమైన యోగం వృషభ రాశి వారికి నిత్యము శ్రీరామ రక్షగా భావించగలరు.